చంద్రబాబు నాయుడు అనుచర వర్గం, దత్తపుత్రుడు, వాళ్ళ పచ్చ మీడియా అంతా కూడా ఒక హైడ్రామాకి క్రియేట్ చేస్తూ, ఒక హైడ్రామాని తెరలేపుతూ దొంగే దొంగ దొంగ అన్న చందంగా చంద్రబాబు నాయుడు తీరు ఉంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ రూపకల్పన. అది చంద్రబాబు నాయుడు గారు, మీరు నరేంద్ర మోడీ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పగలరా అని అడుగుతాను చంద్రబాబు నాయుడుకి. మీరు నిజంగా నిజాయితీ ఉంటే మీలో, కానీ ఏదో ఒకటి దుమ్మెత్తిపోయాలి జగనన్న ప్రభుత్వం పైన, జగనన్న పైన అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి జగనన్న ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మాయమాటం చంద్రబాబు నాయుడువి. మరి జగనన్న ప్రభుత్వంలో భూ యజమానులకు పక్కాగా వాళ్లకు పట్టా ఇవ్వాలని చెప్పి ఈ యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి, మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ అభిప్రాయాలతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా కాకుండా ప్రజల భూ యజమానుల యొక్క అభిప్రాయాలు తీసుకునే మరి దీన్ని చేయాలని చెప్పి జగనన్న ఆలోచన ఇది. మరి 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో భూ విధానంలో రైతులకు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడిని నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు నాయుడు, మీరు ఈ రోజు కాని విషయాల్ని అవుననిపించే విధంగా మీరు అసత్య ఆరోపణ చేస్తున్నారు కదా. 2014-19 మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం రాకముందే అమరావతిని ఒక బూచిగా చూయించాలని చెప్పి మరి ఎంత ల్యాండ్ మాఫియా మీరు చేశారు. 1000 ఎకరాల పొలాలు రైతుల దగ్గర లాక్కొని అమరావతి వస్తుందని చెప్పి తక్కువ రేట్లకే భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ గా మార్చి దాని తర్వాత 1000 కోట్లకి డబ్బుల్ని ఆ పొలాలన్నీ కూడా రేట్లు పెంచుకొని మీరు కదా మాఫియా చేసింది, భూ కుంభకోణాలు చేసింది మీరు కాదా? మరి వైజాగ్ లో గీతం కాలేజీకి 100 ఎకరాల అప్పనంగా ఇచ్చింది మీరు కాదా మీ బంధు ప్రీతితో? మరి మీరు ఇంత దోపిడీకి, ల్యాండ్ దోపిడీకి పాల్పడి మరి చుక్కల భూములు రైతులవి వాళ్ళు అమ్ముకునేకి వీలు లేకుండా చుక్కల భూములన్నీ కూడా లక్షల ఎకరాలు కొల్లగొట్టి రైతులను అష్ట కష్టాలు పాలు చేసి ఆ చుక్కల భూములు అమ్ముకోకూడదని చెప్పి 22A జాబితా కూడా ఒక జీవో తీసుకొచ్చి రైతులు అమ్ముకునేకి లేకుండా చుక్కల భూములు చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా ఈ 5 ఏళ్లలో ఆ చుక్కల భూములు ఆ 22A జాబితాని తొలగించి చుక్కల భూములన్నీ కూడా ఈ రోజు రైతులకు రికార్డు పరంగా వాళ్ళ భూములు వాళ్ళకి అప్పజెప్పినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. ఇవన్నీ మీరు దాచిపెట్టి జగనన్న చేసిన మంచి పనులు చెప్పకపోయినా మరి మీరు ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో దుష్ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మీ వయసుకి తగినటువంటి ఆరోపణలు కాదు ఇవి. జగనన్న మంచి చేశాడు ఈ రాష్ట్రం రైతులకు గాని భూ యజమానులకు గాని. మీరు భూములు కొల్లగొట్టింది, మీరు దోపిడీ చేసింది, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గతంలో 2014 నుంచి 19లో అమరావతి విషయంలోనే మీరు కోట్ల రూపాయలు కుంభకోణం చేసినందుకు కదా, మరి గ్రాఫిక్స్ అమరావతి చూపించినందుకు కదా మీకు ప్రజలు 2019లో బుద్ధి చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీరు మర్చిపోయే భ్రమల్లో మీరున్నారని అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజలు మీ మాటలు, మీ అసత్య ఆరోపణలు, మీ పచ్చ మీడియా దుర్మార్గమైన రాతలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ఇది ప్రజా పరిపాలన, జగనన్న పరిపాలన. కానీ ఒకటే చెప్తున్నాను సూటిగా చంద్రబాబు నాయుడు, మీరు మీ వయసుని మించి ఏదో అధికారాన్ని చేపట్టాలని చెప్పి మీరు ఈ రోజు అవ్వాతాతల పింఛన్లు కూడా పెన్షన్ గా 1వ తారీఖే వాళ్ళకి పింఛన్లు వచ్చేటి జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్స్ ద్వారా. అలాంటి అవ్వాతాతల పింఛన్లు కూడా ఎంత దుర్మార్గానికి ఒడికట్టి మీరు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు ఇప్పించి నిమ్మగడ్డ రమేష్ తోన ఈ రోజు అవ్వాతాతలు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారు చూడలేకపోతున్నాం. అసలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మీ పాపం కాదా ఇదంతా? మరి ఈ రోజు జగనన్నపై ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదని మీరు ఎన్నికల కమిషన్ కి మీరు కంప్లైంట్ చేయటం వల్ల కదా ఈ రోజు అవ్వతాతలకు పింఛన్లు ఆగిపోయింది. అయినా కూడా జగనన్న ఈ రోజు బ్యాంకుల ద్వారా మీరు ఇవ్వాలని చెప్తే కూడా ఈ రోజు బ్యాంకుల ద్వారా కూడా ఆలోచన చేస్తున్నారు. ఎంతమందికి పేదవాళ్ళకి ముసలోళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి చంద్రబాబు నాయుడు? మీరు జగనన్నకి ఏదో విధంగా ఇబ్బంది రావాలి రాష్ట్రంలో, అవ్వాతాతల నుంచి కూడా వ్యతిరేకత రావాలని చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనలో భాగంగానే ఇది. కానీ అవ్వాతాతలు 5 సంవత్సరాలు
జగనన్న ప్రభుత్వంలో ఇంటికే తెల్లవారక ముందే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని ఓడించేది కూడా అవ్వాతాతలను కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. రైతులు, మహిళలు అందరూ కూడా జగనన్న పక్షానే ఉన్నారనేది కూడా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.